శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి నవంబర్ నెల ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి నవంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నెల మొదటిలో కన్నా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి 12వ తారీఖు నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ధనస్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. నెల మొదటిలో 12వ తారీఖు వరకు కూడా అంత అనుకూలంగా లేదు. 16వ తారీఖున రవి యొక్క మార్పు నీచ స్థితిలో నుంచి ధనస్థానంలోకి కుజుడితో కలవబోతున్నాడు. అదే సమయానికి 12వ తారీఖు దానికన్నా ముందు గురువు వక్రగతిలోకి మారబోతున్నాడు. వక్రగతిలోకి మారి రాజ్యస్థానాల్లో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు పూర్వరాశి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. 12వ తారీఖు నుంచి భాగ్యరాశి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. భాగ్యస్థానాన్ని ఫలితాన్ని ఇవ్వడం వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి మళ్ళీ తిరిగి తన యొక్క పూర్వ వైభవాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాలు, అదేవిధంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, కొత్తగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ముందడుగు పడటం, అదేవిధంగా ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకి ఒక సానుకూలమైనటువంటి స్థితిలోకి రావటం అనేది జరుగుతుంది. 16వ తారీఖు వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధులు అదేవిధంగా కోపతాపాలకి దూరంగా ఉండాలి. ప్రతి విషయానికి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్లు ఎక్కువగా ఆలోచించి ఆ యొక్క స్థితికి చేరుకోలేనప్పుడు మానసికమైనటువంటి బాధనికి లోనవ్వకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎలా ఉన్నాం, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపతాపాలకి దూరంగా ఉండండి. అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఇవ్వవలసినటువంటి వారు డబ్బులు గురించి ఎక్స్పెక్టేషన్ చేయడం, వారు సరైనటువంటి సమయానికి డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేటువంటి ఒక ఆలోచన, మీమాంస అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. లాభస్థానంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. భాగ్యస్థానంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. వక్రగతిలోకి మారాడు. 12వ తారీఖు నుంచి మారబోతున్నాడు. అప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతారు. ముఖ్యంగా స్త్రీలకి సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా 16వ తారీఖునే జరుగుతున్నది. జన్మరాశిలోకి రాబోతున్నటువంటి శుక్రుడు యోగకారకుడు. రాశిలో ఉండేటువంటి వారికి స్వస్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వైవాహిక జీవితంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. మానసికమైనటువంటి ఆనందాన్ని, మానసికమైనటువంటి సృజనాత్మక శక్తిని, చైతన్య శక్తిని ఇవ్వగలుగుతాడు. జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం అనేది స్వస్థానం. ఎందుకంటే జన్మరాశాధిపతి శుక్రుడు జన్మరాశిలోకి రాబోతున్నాడు. మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వయోవృద్ధులకి 16వ తారీఖు నుండి ఆరోగ్యపరంగానూ అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. డబ్బును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, హామీ సంతకాల విషయంలోనూ, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ, విలువైనటువంటి ఆస్తి వస్తువుల విషయంలోనూ, బంగారు వస్తువుల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు. ఎవరో మాట పడితే వాళ్ళ మాట నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సమాజం అంతా మోసపూరితమైనటువంటి సమాజంగానే ఉంది. కాబట్టి ఎవరో ఏదో ఉంటారు, ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పినటువంటి విషయాలకి దూరంగా ఉండండి. మీ యొక్క స్వయం కృషి కాకపోతే వచ్చేటప్పటికి జరగబోతున్నటువంటి విషయాలు క్లియర్గా చెప్పడం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి పూర్తిగా పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి 12వ తారీఖు నుండి వ్యాపారం గాడిలో పడటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు చేసేటువంటి ఒక శక్తిని కూడా ఇవ్వగలుగుతుంది.
చేస్తున్నటువంటి ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు బుధుడు కలయిక అనేది జరగబోతుంది. శుక్ర బుధుడు యొక్క కలయిక, బుధుడు తిరిగి వక్రగతిన తిరోగతిన వెనక్కి రాబోతున్నాడు. ఆ యొక్క ఫలితం అనేది రాశిలో ఉండేటువంటి వారికి 21వ తారీఖు నుండి పొందబోతారు. జన్మరాశిలో శుక్ర బుధుల యొక్క కలయిక లక్ష్మీనారాయణ యోగాన్ని ఇవ్వగలుగుతుంది. లక్ష్మీనారాయణ యోగం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. జన్మరాశిలో శుక్రుడు బుధుడు యొక్క కలయిక, రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క 2 గ్రహాల కలయిక ఫైనాన్షియల్గా రిటర్న్స్ అనేది బాగా పొందగలుగుతారు. స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మటుకు దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అనే విధంగా ఉంటుంది. అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా ముందుకి కదలనేటువంటి కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. నెల మొత్తం సూర్యారాధన చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో కాపర్ బాటిల్లో వాటర్ తాగండి. ఆరోగ్యపరంగా కూడా అది చాలా మంచిది, సూర్యశక్తిని పెంచగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. సింధూరాన్ని స్వామివారికి సమర్పించి నివేదనగా తీసుకొని అది ప్రతి రోజు ధరించండి. అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కార్తీక మాసం అంటేనే శివారాధనకి, శివ ఐక్యానికి, శివ జాగృతకి మూల బిందువు. ఈ యొక్క మాసంలో శివారాధన చేసుకోండి. శివ వటవృక్షం, ముఖ్యంగా రాగి వృక్షం కింద చేసేటువంటి దీపారాధన అనేది ఎంతో ప్రాముఖ్యత అనేది కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎందుకని రాగి వృక్షానికి ప్రాముఖ్యత అంటే దక్షిణామూర్తి తన జ్ఞాన వృక్షం అది. ఆ జ్ఞాన వృక్షం మీద కిందే కూర్చొని ఉంటాడు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి మనకు పూర్తి జ్ఞాన స్వరూపుడు. ఆయనకి అభిషేకం చేయండి. స్వస్తి.